హార్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించే షిప్పుల మీద ఇరాన్ దాడులు, అలా దాడులు చేసిన ఇరాన్‌కి సంబంధించినటువంటి వాటిటి మీదన అమెరికా దాడులు, ఆ తర్వాత ఇరాన్ లోపల ఉన్నటువంటి ఒక్కొక్క షిప్ మీద దాడికి ప్రతిగా ఒక్కొక్క విద్యుత్ కేంద్రం మీద దాడులు. ఇలాగ గత వారం 10 రోజులుగా జరుగుతూ వచ్చినటువంటి యుద్ధం ఒక్కరోజు మాత్రం ఆగింది. నిన్న పొద్దునుండి ఈ రోజు పొద్దున వరకైతే ఎలాంటి దాడులు జరగలేదు. దానికి కారణం సౌదీ అరేబియాతో పాటుగా గల్ఫ్ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలు అమెరికాని యుద్ధం విరమించమని కోరటం. ఆ హార్ముజ్ జలసంధికి సంబంధించి చర్చలు మేమందరం కూడా జరుపుతున్నాం. ఇప్పటిదాకా మీరు జరిపారు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో. అది ఫెయిల్ అయినాయి, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు మేము జరుపుతాం చర్చలు, మీరు ఆగండి అని చెప్పడం. దాంతో సరే వాళ్ళు చేస్తామన్నారు కాబట్టి చర్చలు మేము ఆగుతున్నాం. ఒక 2 అంశాల్లో స్పష్టం. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయబోమన్న హామీ స్పష్టత ఇవ్వాలి, యురేనియం ఇచ్చేయాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధి ఫ్రీగా వదిలేయాలి. ఈ 2 లేకపోతే మాత్రం మళ్ళీ దాడులు చేస్తాం అంటూ హెచ్చరికలు చేశాడు ట్రంప్. యుద్ధం ఒక్కరోజు మాత్రం ఆగింది.